సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? కోవిడ్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? అందరూ సేఫేనండి. మా ఫ్యామిలీ అంతా సేఫే. ఓకే. నేను మా మిసెస్ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం. మా పిల్లలు, మా కోడళ్ళు అమెరికా. 2 అబ్బాయిలు, 2 కోడళ్ళు. అక్కడ అంతా బానే ఉన్నారు కదా సార్? బాగానే ఉన్నారు. నేను లేటెస్ట్ గా మార్చ్ ఫస్ట్ వీక్ లో విజిట్ చేశాను నేను అమెరికా ఆఫీస్ పని మీద. సో వాళ్ళిద్దరిని కూడా కలిశాను. సో మార్చ్ 10th తిరిగి వచ్చాను. సో వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1 month క్వారంటైన్ లో ఉన్నాను. 14 days అఫీషియల్ గా అయినా కానీ 1 month ఇంట్లో నుంచి నేను కదలలేదు బయటికి. సెల్ఫ్ క్వారంటైన్ ఉన్నారు అయితే? సెల్ఫ్ క్వారంటైన్, యా దట్స్ కరెక్ట్. సార్ ఏంటి సార్ కోవిడ్ పరిస్థితుల్లో మీ బిజినెస్ పెప్స్పెన్నర్స్ కి సంబంధించిన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇట్స్ పాండమిక్, వరల్డ్ వైడ్ పాండమిక్ అండి. ఇప్పటికి దాదాపు 41 lakh కేసెస్ ఐడెంటిఫై అయినాయి. 2.8 lakh డెత్స్ జరిగినాయి. అలాగే ఇండియాలో వచ్చి సుమారుగా 63,000 కేసెస్ పాజిటివ్ కేసెస్ రావటం, తర్వాత 2,000 డెత్స్ అవటం. నేను ఒక్కరోజే 127 డెత్స్ జరిగినాయి అంట అన్ఫార్చునేట్గా, నేను ఒక్కరోజే. సో ఇది ఇట్ విల్ హ్యావ్ ఎ మల్టిపుల్ ఎఫెక్ట్ గ్లోబల్లీ అండి. గ్లోబల్గా ఉంటుంది మల్టిపుల్ ఎఫెక్ట్ అది. సో మేము ఇన్సులేటెడ్ కాదు, వీఆర్ నాట్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ దిస్ పాండమిక్ యాక్చువల్లీ. సో ఎందుకంటే సప్లై చైన్స్ చాలా వరకు బ్రేక్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ది సప్లై చైన్స్ ఆర్ గెట్టింగ్ బ్రోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. తర్వాత కన్సంప్షన్ లెవెల్స్ తగ్గిపోతాయి బాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఏదన్నా కొనదలుచుకున్నప్పుడు కొంచెం ఆలోచించి కొంటారు. పర్చేజ్ డెసిషన్స్ కొంచెం మారుతాయి. పర్చేసింగ్ ప్రయారిటీస్ మారుతాయి ప్రజలకి. ఎందుకంటే ఎంతమందికి ఎంతకాలం ఉద్యోగం ఉంటుందో తెలియదు, ఇన్కమ్ ఎంత వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. సో అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే చాలా జాగ్రత్తగా స్పెండింగ్, చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారండి. సో జాగ్రత్తగా ఖర్చు పెట్టినప్పుడు ఏమవుతుందంటే కన్సంప్షన్ లెవెల్స్ తగ్గుతాయండి బాగా. ఆల్ ఓవర్ ద వరల్డ్ కన్సంప్షన్ లెవెల్స్ తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ ప్రోడక్ట్ కొనాలని మీరు మార్కెట్కి వెళ్ళినా కానీ ఇవాళ ఇది అవసరమా, కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయొచ్చు మనం, ఇంత ఎమర్జెన్సీగా దీన్ని కొనాల్సిన అవసరం ఏముంది అని ఆలోచించి కొంటాం మనం యూజువల్గా. అటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. దానివల్ల ఏంటంటే మనం ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను కార్ కొందాం అనుకున్నాను, లేదా మోటార్ సైకిల్ కొందాం అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అవసరమా? ఉన్న కారు కంటిన్యూ చేయొచ్చు కదా, కంగారు వచ్చింది మనకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త కారు కొనాల్సిన అవసరం ఏంటి అంత డబ్బు ఖర్చు పెట్టి? అట్లాగే 4 షర్ట్లు కొందామని వెళ్ళిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు అవసరమా, పాత షర్ట్లు వాడచ్చు కదా, లేదంటే 1 షర్ట్ కొందాం పని, మిగతా 4 షర్ట్లు ఎందుకు మనకి అని అట్లాగే ఇల్లు కొందాం అనుకున్న వాళ్ళు కూడా ప్రస్తుతానికి రెంటెడ్ హౌస్లో ఉందాం, లేదంటే ఉన్న హౌస్ సరిపోతుంది మనకి, కొత్త ఇల్లు మనకి ఇప్పుడు ప్రస్తుతం అవసరం ఉంది అని ఆ విధంగా థింకింగ్ చేసేటప్పటికి ఏమవుతుందంటే అన్ని ఫీల్డ్స్ ఎఫెక్ట్ అవుతాయి మీకు. ఒకటేని కాదు, అన్ని ప్రొడక్ట్స్లో కన్సంప్షన్ లెవెల్స్ తగ్గుతాయండి. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోవడం వలన ఈ పాండమిక్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతుంది. ఇండియాలో యాజ్ ఆన్ టుడే 21.1% పెరిగింది అన్ఎంప్లాయ్మెంట్ యాజ్ ఆన్ టుడే. ఎక్కువగా ఎఫెక్ట్ అయింది కూడా ఇన్ఫార్మల్ సెక్టర్ ఎఫెక్ట్ అయింది బాగా. సో అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతున్నప్పుడు ఏంటంటే జనం, ప్రజల దగ్గర డబ్బు ఉండకపోవటం, లేదా ఉన్న డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెడదాం, ఎందుకు మనం ఎక్కువగా స్పెండ్ చేయటం అని ఆలోచన చేయటం, ఇటువంటి దీనివల్ల వెరీ కేర్ఫుల్గా స్పెండ్ చేస్తారండి డబ్బులు బాగా. దానివల్ల ఏమవుతుందంటే మీకు కన్సంప్షన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గుతాయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్ని చాలా వరకు దెబ్బతింటాయండి మీకు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ దెబ్బతింటే, రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది, తర్వాత ఎస్పెషల్లీ ఆటోమేటివ్ బాగా విపరీతంగా దెబ్బతింటుంది. తర్వాత చాలామంది ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ ఇవన్నీ పోస్ట్పోన్ చేసుకుంటారు డిసిషన్స్ అన్ని ప్రస్తుతానికి, ఎందుకు మనకి ఇప్పుడు అవసరం ఏముంది అని చెప్పేసి. అట్లాగే ఆటోమేటివ్ ఇందాక చెప్పాను నేను, చాలా భయంకరంగా ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఉన్న ఫీల్డ్ అది. దాని యాక్సెసరీస్ కానీ, యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ, ఆటోమొబైల్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగా ఎక్కువ అండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, తర్వాత ఆటోమొబైల్, ఈ రెండిట్లో బాగా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంటుందండి బాగా. సో వాళ్ళందరూ బాగా ఎఫెక్ట్ అవుతారు ఈ పాండమిక్ వల్ల. దానివల్ల ఏంటంటే మీకు జనం, ప్రజల దగ్గర డెసిషన్ మేకింగ్ అనేటప్పుడు చాలా చూసి ఆలోచించి డెసిషన్ చేస్తుంటారు ఏమైనా కొనాలన్నా కానీ. అప్పుడు కన్సంప్షన్ లెవెల్స్ తగ్గడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతింటుందండి. మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతిన్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందండి. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు మీకు గవర్నమెంట్ రెవెన్యూ కూడా తగ్గుతుంది. ఎందుకంటే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గితే కనుక మీరు జిఎస్టీ పే చేసేది తగ్గుతుంది కాబట్టి, సో రెవెన్యూ టు ద గవర్నమెంట్ ఆల్సో విల్ గెట్ రెడ్యూస్డ్.
సో తర్వాత స్మాల్ వెండర్స్ కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారస్తులు, రోజువారీ సంపాదించే వాళ్ళు, అట్లా ఇన్ఫార్మల్ సెక్టర్లో చాలా మంది ఉంటారండి మనకి బజార్లో. సో వాళ్ళందరూ చాలా ఎఫెక్ట్ అయ్యారు ఆల్రెడీ గత 50 రోజుల్లో. తర్వాత మైగ్రెంట్ లేబర్ ఒకళ్ళు, వాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యారు ఈ పాండమిక్లో. సో మీరు అడిగిన ప్రశ్నకి పెన్నార్ ఇండస్ట్రీస్లో ఏంటి ఎఫెక్ట్ ఏంటి అని అడిగితే కనుక ఆలోచిస్తే మాకున్న ప్రొడక్ట్స్లో ఒకటేమో ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ బిల్డింగ్స్ అని మేము చేసేది. ఈ ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ బిల్డింగ్స్ దేనికి వాడతారంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇండస్ట్రీస్కి వాటికి వాడతారు, తర్వాత వేర్ హౌసెస్కి వాడతారు, తర్వాత మల్టీ స్టోరీడ్ కమర్షియల్ కాంప్లెక్సెస్కి, రిటైల్ సెంటర్స్కి వాటికి వాడతారు, తర్వాత ఎయిర్పోర్ట్స్కి వాడతారు. సో వీటిలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైతే మీకు కొంచెం తగ్గుతుందని అనిపించినప్పుడు కొత్తగా ఎక్స్పాండ్ చేయాలంటే కనుక కొంతమంది ఆలోచించి ఎక్స్పాండ్ చేస్తారు. లేదంటే కొత్తగా ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే ఉంటే కనుక అది ఈ ప్రోడక్ట్ మనకి సక్సెస్ అవుతుందా మార్కెట్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజలు కొంటారా ప్రోడక్ట్ అని ఆలోచించి 4-5 సార్లు ఆలోచించి ఎవరైనా ముందుకు రావడం జరుగుతుంది. ఒకవేళ కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఉన్న ఇండస్ట్రీని ఎక్స్పాండ్ చేయాలనుకున్న వాళ్ళు కానీ. అట్లాగే వేర్ హౌసింగ్ కూడా కన్జంప్షన్ లెవెల్స్ తగ్గినప్పుడు వేర్ హౌసింగ్ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది డెఫినెట్గా. తర్వాత ఇంకోటి ఏంటంటే మాకున్నది ట్యూబ్స్ ఇండస్ట్రీ ఒకటి ఉందండి. ఆటోమొబైల్కి వాడతాం ఎక్కువగా ట్యూబ్స్ అవి. సో అవి కూడా ఆటోమొబైల్ ఫీల్డ్ అడ్వర్స్గా ఎఫెక్ట్ అయినప్పుడు ఈ ట్యూబ్స్ కూడా ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అవుతాయండి. అలాగే రైల్వేస్ చేస్తుంటాం మేము, రైల్వేస్ బాడీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మేము, మన సైడ్ బాడీస్, టాప్ బాడీ అంతా. సో రైల్వేస్కి మేము దాదాపు ఒక మా ఉన్న రెవెన్యూలో ఆల్మోస్ట్ 30% రైల్వేస్ ఉంటుంది మాకు యూజువల్గా. సో రైల్వేస్ కూడా ఇప్పుడు చూడాలి వాళ్ళు క్యాపెక్స్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా ముందుకి ప్రొసీడ్ అవుతారు. అంటే గవర్నమెంట్ లెవెల్లో కూడా చాలా క్యాపెక్స్ ప్రాజెక్ట్స్ ఆగే అవకాశం కూడా ఉంటుంది యూజువల్గా. అంటే ప్రస్తుతం సపోజ్ 4 లేన్ వేయాల్సిన 2 లేన్ నుంచి 4 లేన్ వేయాల్సిన రోడ్డు ప్రస్తుతం అవసరం ఏంటి, 2 లేన్ ఉంది కదా, 4 లేన్ అవసరమే ఉంది, పోస్ట్పోన్ చేద్దాం ప్రస్తుతానికి. అటువంటి డెసిషన్స్ కొన్ని గవర్నమెంట్ నుంచి రావచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా రెవెన్యూ సబ్స్టాన్షియల్గా పడిపోయిందండి. ఆ గవర్నమెంట్ రెవెన్యూ పడినప్పుడు గవర్నమెంట్ నుంచి స్పెండింగ్ కూడా తగ్గుతుంది క్యాపెక్స్ ప్రాజెక్ట్స్కి. సో అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది రైల్వేస్ అనేది మాకు తెలియదు ఇంతవరకు. తర్వాత సోలార్ ఫీల్డ్ ఉంటుంది, అది కొంచెం బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ప్రస్తుతానికి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు సోలార్ ఫీల్డ్ మీద. సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది మాకు. సో అది కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం మేము ప్రస్తుతానికి. తర్వాత ఇంజనీరింగ్ సర్వీసెస్ ఒకటి చేస్తున్నాం మేము, అమెరికన్ కంపెనీస్కి డిజైన్ అండ్ డీటెయిలింగ్ సర్వీసెస్ చేస్తున్నాము. అది కూడా ఎఫెక్ట్ ఏం లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే మేము మా వాళ్ళు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో ఆ రెవెన్యూ స్ట్రీమ్ కంటిన్యూ అయ్యేటట్టే ఉంది మాకు. ఇంకా దాంట్లో ఏమీ అడ్వర్స్ ఎఫెక్ట్ ఏం కనపడలేదు మాకు. సో ఓవరాల్గా చూస్తే కనుక డెఫినెట్గా మా రెవెన్యూస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కొంత లెక్క. సో ఇప్పుడు కంపెనీస్ అన్ని కూడా ఓవరాల్గా ఆలోచించాల్సింది ఏంటంటే రెవెన్యూను ప్రాఫిటబిలిటీ ఆలోచించే టైం కాదు ఇది. ఇప్పుడు ఆలోచించాల్సిన లిక్విడిటీ గురించి. ఏ కంపెనీ లిక్విడిటీ ఉంటే సర్వైవ్ అవుతుంది డెఫినెట్గా. సో వెన్ యూ సర్వైవ్ యూ కెన్ సక్సీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. లైక్ కరోనాలో మీరు సర్వైవ్ అవుతే ఎట్లా సక్సెస్ అవుతారో, సో దీంట్లో కూడా బిజినెస్లో కూడా ఫస్ట్ సర్వైవ్ అవ్వాలి. సర్వైవ్ అవ్వాలంటే లిక్విడిటీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ లిక్విడిటీ కనుక మనం కాపాడుకుంటూ వస్తే కనుక మనకి ఒక 3-4 months 5 months 6 months తర్వాత ఈవెన్ రికవరీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆపర్చునిటీస్ మనకు పెరుగుతాయి. ఆపర్చునిటీస్ పెరిగినప్పుడు కంపెనీస్ విచ్ హ్యావ్ లిక్విడిటీ విల్ హ్యావ్ మోర్ ఎడ్జ్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ద టైమ్ టు కమ్. yes sir చాలా డీటెయిల్డ్ గా చెప్పారు సార్. ఐఎమ్ రియల్లీ సో థ్యాంక్ఫుల్ టు యూ సార్. అంటే ప్రెసెంట్ మీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ ని మీరేమన్నా ప్రస్తుతానికి ఎంతమంది వద్దు అని ఏమన్నా తీసేసిన సందర్భం ఏమైనా ఉందా సార్ ప్రెసెంట్? ప్రస్తుతానికి ఏం లేదండి, ప్రస్తుతానికి ఆలోచన లేదు మాకు. అంటే మా కంపెనీలో ఏంటంటే ఎంప్లాయీస్ గురించి చాలా కేర్ తీసుకుంటాం మేము. ఎంప్లాయీస్ కానీ, మా రిలేటెడ్ స్టాఫ్ కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, వాళ్ళ గురించి బికాజ్ ఎంప్లాయీస్ ఫస్ట్ అనే సిద్ధాంతం మా కంపెనీలో మొదటి నుంచి ఉంది. అందువల్ల ప్రస్తుతానికి మేము ఆలోచన లేదు. అంటే కొత్త ఆపర్చునిటీస్ ఎట్లా ఏమిటనేది కూడా ఆలోచిస్తున్నాం మేము. ఎందుకంటే క్రైసిస్ వచ్చినప్పుడే ఆపర్చునిటీస్ వస్తాయండి మనకి. ఆ కొత్త ఆపర్చునిటీస్కి ఎట్లాగో మాకు మ్యాన్ పవర్ కావాలి. సో ఉన్న మ్యాన్ పవర్ని ఉన్న ప్రొడక్ట్స్లో కాకుండా కొత్త ప్రొడక్ట్స్ కనుక మనం వెళ్తే కనుక ఆ కొత్త ప్రొడక్ట్స్ కూడా ఉన్న మ్యాన్ పవర్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని కూడా ఆలోచిస్తున్నాం సార్. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని రకాల బిజినెస్ షట్ డౌన్ అయినట్టే. అంటే మీరు చెప్పినట్టు ఆన్ హ్యాండ్ క్యాష్ అనేది కానీ లిక్విడిటీ కానీ కొంత తక్కువగానే చూస్తున్నారు. మీ ఉద్దేశ ప్రకారం మళ్ళీ ఈ పరిస్థితి నార్మల్ అవ్వాలి అంటే ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందండి? నేను అనుకోవటం ఇది అట్లీస్ట్ ఒక 1 year పడుతుందండి. నార్మల్ సిచ్యువేషన్కి నేను అనుకుంటున్నాను. ఐ మే బి రాంగ్ ఆల్సో, బట్
1 year మాత్రం డెఫినెట్గా పడుతుంది మినిమంగా. 1.5 year పట్టినా ఆశ్చర్యపడాల్సిన పర్లేదు. అంటే ఇది గ్లోబల్లీ లింక్డ్ అండి. మనం ఒక్కటే ఇండియా ఒక్కటే చూసుకుంటానికి లేదండి. ఇప్పుడు మన అవర్ ఎకానమీ ఈజ్ లింక్డ్ గ్లోబల్లీ కంప్లీట్లీ. సో ఇండియా ఒక్కటి రికవర్ అయితే సరిపోదండి. ఇండియా రికవర్ అవ్వాలంటే గ్లోబల్ రికవరీ కూడా ఉండాలి. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. సో మనకి ఇతర కంట్రీస్ తోటి సప్లై చైన్స్ లింకేజ్ ఉంది మనకి. మన ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, మనకి ఇంపోర్ట్స్ ఉంటాయి. సో ఎకానమీ వరల్డ్ ఓవర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియన్ ఎకానమీ రికవర్ అవ్వాలంటే కనుక వరల్డ్ లెవెల్ ఎకానమీ కూడా రికవర్ అవడం స్టార్ట్ అవ్వాలి. సో అందుకని అట్లీస్ట్ 1 year to 1.5 year పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సార్ ఇది యుఎస్ లో కూడా మీరు మీ బిజినెస్ డెవలప్ చేసినట్టున్నారు సార్, అక్కడ పిల్లలు చూసుకుంటున్నారేమో కదా? యుఎస్ లో లేదండి. యుఎస్ లో మా ఇంజనీరింగ్ సర్వీసెస్ బిజినెస్ ఉంది ఆల్రెడీ. మా పిల్లలు ఈ బిజినెస్ లో లేరండి. వాళ్ళు దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు ఒక అతను వర్జీనియాలో ఉన్నాడు, మా చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి ఏమో నార్త్ కెరోలినా స్టేట్ యూనివర్సిటీలో ఉన్నాడు. మా బిజినెస్ యుఎస్ లో పెన్నార్ బిజినెస్ ఏంటంటే వీ హ్యావ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ బిజినెస్, డిజైన్ అండ్ డీటెయిలింగ్ సర్వీసెస్ బిజినెస్ అనమాట. తర్వాత కొన్ని హైడ్రాలిక్ సిలిండర్స్ కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. తర్వాత ట్యూబ్స్, ఆటోమొబైల్ ట్యూబ్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటాం మేము. తర్వాత ఇప్పుడు కొత్తగా ప్రీ ఇంజనీర్డ్ మెటల్ బిల్డింగ్స్ బిజినెస్ కూడా అక్కడ స్టార్ట్ చేద్దామని ఒక ఎగ్జిస్టింగ్ యూనిట్ని కంపెనీని టేక్ ఓవర్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం మేము. సో ఈ మధ్యలో కరోనా, ఆ పని మీద నేను వెళ్ళాను ఫస్ట్ వీక్లో మార్చిలో అక్కడికి. సో ఈ మధ్యలో కరోనా ఇష్యూ రావడం కొంచెం బ్రేక్ పడింది. అదర్వైజ్ అక్కడ ప్లాన్ మాత్రం ఉందండి మాకు. వీ వాంట్ టు go ahead with metal buildings business, manufacturing and then supply business in the US. సార్ అంటే చాలా మంది గవర్నమెంట్ పరంగానండి మీలాంటి బిజినెస్ పర్సన్స్ చెప్పేది ఏంటంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది 50% అబౌవ్ ఉంది యాక్చువల్లీ అనేది. సో చైనా నుంచి మనం ఏమైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అది మనం ఇక్కడ స్టార్ట్అప్ అంటున్నాం, అవన్నీ ఎందుకు మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టకూడదు? ఎప్పుడు ఆలోచించారు మీరు కానీ, లేకపోతే మీ సెక్టార్ లో ఉన్న పీపుల్ కానీ? అంటే సప్లై చైన్స్ చైనా నుంచి ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే దేర్ ఆర్ టూ త్రీ రీజన్స్ అండి. ఒకటేమో ప్రైస్, దే వెరీ కాంపిటేటివ్ ఇన్ ద ప్రైస్. తర్వాత వాళ్ళు మాస్ ప్రొడక్షన్ చేయగలరు, ఫాస్ట్గా మాస్ ప్రొడక్షన్ చేయగలరు. తర్వాత కొన్ని వాళ్ళకున్న టెక్నాలజీ క్యాపబిలిటీస్ అవి ఎక్కువ బాగా వాళ్ళకి చైనాలో. మనకి చేయాలంటే కనుక ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని షిఫ్ట్ చేయాలంటే కనుక కొన్ని అన్ని చేయడం కుదరదు కానీ, బట్ కొన్ని ఇండియాకి షిఫ్ట్ చేయొచ్చు, డెఫినెట్గా ఇక్కడే చేయొచ్చు. కానీ ఇండియాలో మెయిన్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇండస్ట్రీ పరంగా సపోర్ట్స్ కొంత కావాల్సింది ఉందండి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చైనాలో కనుక ఎవరన్నా ఒక ఇండస్ట్రియలిస్ట్ వస్తే కనుక వాళ్ళు SEZ క్రియేట్ చేస్తారు అక్కడ, స్పెషల్ ఎకనామిక్ జోన్ లాగా క్రియేట్ చేసి వాళ్ళు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తారు. తర్వాత ప్లగ్ అండ్ ప్లే టైప్ అనమాట, వాళ్ళు రోడ్స్ ఫామ్ చేస్తారు, ఎలక్ట్రిసిటీ, వాటర్ లైన్స్. తర్వాత ఒక లిటరల్గా ఒక వర్చువల్ సిటీ వాళ్ళు క్రియేట్ చేస్తారు వాళ్ళు అక్కడ. అంటే దాంట్లో బ్యాంకింగ్ ఉంటుంది, స్కూల్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ ఉంటాయి. అంటే అరౌండ్ దట్ SEZ దే విల్ బిల్డ్ ఎ సిటీ, ఒక సిటీని బిల్డ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉండటానికి వాళ్ళు అన్ని విధాలు అందరూ స్టాఫ్ అక్కడే ఉండటానికి అనుకూలంగా తయారు చేస్తారు దాన్ని, ఆ వర్క్ ప్లేస్ని. అది అందువలన వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు, చాలా మ్యాన్ పవర్ కూడా అవైలబిలిటీ బాగుంది అక్కడ. సో మన ఇండియాలో ఏంటంటే అలా చేయాలంటే కనుక పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇండియాలో ల్యాండ్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. ల్యాండ్ ఎక్విజిషన్ 2013 యాక్ట్ ప్రకారం ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే కనుక చాలా కష్టం. అది ఎవరైనా ఇండస్ట్రీస్ ఎవరైనా ఇక్కడ స్టార్ట్ చేద్దామని రావాలన్నా కానీ, ఇన్వైట్ చేయాలన్నా కానీ గవర్నమెంట్ ముందుకొచ్చి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అట్లీస్ట్ పోర్ట్ సిటీస్లో, అంటే అది ఎక్స్పోర్ట్ చేయడం ఈజీగా ఉంటుంది కాబట్టి పోర్ట్ సిటీస్లో SEZs ల్యాండ్ ఎక్వైర్ చేసేవాళ్ళు దాన్ని ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ట్రీట్ చేసి అటువంటివి క్రియేట్ చేసి ట్యాక్స్ బెనిఫిట్స్ మనం క్రియేట్ చేస్తే కనుక అప్పుడు ఎక్కువగా చైనా నుంచి ఎవరైనా మూవ్ అవుదాం ఇండస్ట్రీస్ అనుకున్న వాళ్ళు ఇక్కడ ఇండియాలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో మ్యాన్ పవర్ అవైలబిలిటీ బాగా ఎక్కువ అండి. ఇక్కడ మీకు చూస్తే ఇండియాలో 65% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ బిలో 35 years. సో వీ హ్యావ్ ఏ హ్యూమన్ డివిడెండ్ ఉంది మనకి, మ్యాన్ పవర్ బాగా అవైలబిలిటీ ఉంది ఇండియాలో మనకి. సో ఒకటేమో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావాలి. ఆ ల్యాండ్ రిఫార్మ్స్ వస్తే కానీ ల్యాండ్ కొనటం ఈజీ అవుతుంది ఇండియాలో. అది ఇప్పుడున్న యాక్ట్ ప్రకారం ల్యాండ్ కొనటం చాలా కష్టం అండి ఇండియాలో. అలాగే గవర్నమెంట్ ముందుకు వచ్చి కొన్ని SEZs ఫామ్ చేస్తే డెఫినెట్గా అది యూస్ఫుల్గా ఉంటుంది. చాలా వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చి, అట్లాగే క్రెడిట్ అవైలబిలిటీ. ఇప్పుడు బ్యాంక్స్ కూడా క్రెడిట్ అవైలబిలిటీ లేదు బ్యాంక్స్. దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లమ్ విత్ వై ఇండస్ట్రియలిస్ట్స్ ఆర్ నాట్ సెట్టింగ్ అప్ న్యూ ఇండస్ట్రీస్ ఆర్ వై ఎగ్జిస్టింగ్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఎక్స్పాన్షన్స్. ఈ కరోనా రాకముందే ప్రాబ్లం ఉంది అది. ఎందుకంటే బ్యాంకింగ్ సిస్టమ్ చాలా నష్టాల్లో ఉంది. చాలా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ దాదాపు 12 lakh crores ఐడెంటిఫై అని అంటున్నారు. తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉన్నాయి, NBFCs, అవన్నీ చాలా వరకు దెబ్బతిన్నాయి ఫైనాన్షియల్గా. అందువల్ల క్రెడిట్ లెండింగ్ అనేది బాగా పెద్ద ప్రాబ్లం ఉంది ఇండియాలో. అది కరోనా వల్ల ఇంకా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది.
సో గవర్నమెంట్ కనుక ముందుకు వచ్చి క్రెడిట్ లెండింగ్లో కూడా బ్యాంక్స్ని పుష్ చేసి SEZs కనుక క్రియేట్ చేస్తే కనుక డెఫినెట్గా దేర్ విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ హూ విల్ ప్రిఫర్ ఇండియా కంపేర్ టు అదర్ కంట్రీస్. ఇప్పుడు చైనా నుంచి ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇండియా ఒక రెడ్ కార్పెట్ కింద మనం ఇటువంటి కనుక బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తే కనుక ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఇక్కడ మ్యాన్ పవర్ కూడా ఎకనామికల్ చీప్. ఇక్కడ మ్యాన్ పవర్ మనకి యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాలో $2,000, అది ఎక్కువేం కాదు. బట్ చైనాలో ఇంకా చాలా ఎక్కువ, దాదాపు 8 times మన ఇండియాతో కంపేర్ చేస్తే కనుక. సో అందువల్ల చాలా మంది ఎక్కువ ఇక్కడ వచ్చే అవకాశం ఉందండి. కాకపోతే ఇంకొకటి కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి చేయాల్సింది ఉంటుంది ఏంటంటే లేబర్ రిఫార్మ్స్ కూడా తీసుకురావాలి ఇండియాలో. లేబర్ రిఫార్మ్స్ ఏంటంటే ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ అని భయపడతారు బయట వాళ్ళు, ఎవరైనా కొత్తగా వచ్చి పెట్టాలంటే కనుక ఈ ట్రేడ్ యూనియన్స్ ఉంటే మనకి మనకి ఇబ్బంది అవుతుందేమో. అంటే ట్రేడ్ యూనియన్స్ ఉండాలి, నేను ట్రేడ్ యూనియన్స్ ఉండకూడదని అంటలేదు. కాకపోతే లేబర్ రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చి వాళ్ళకి బెనిఫిషియల్గా ఉండాలి, లేబర్కి బెనిఫిషియల్గా ఉండాలి. అట్లాగే ఇట్ షుడ్ బి విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ద పీపుల్ హూ వాంట్ టు స్టార్ట్ ఇండస్ట్రీస్ ఆల్సో. సో అట్లా అది కూడా తీసుకొస్తే కనుక బెటర్. మూడో ఇష్యూ ఎక్కువగా భయపడేది ఇండియా రావడానికి ఎవరైనా కానీ కరప్షన్. ఇక్కడ ఉన్న కరప్షన్ అనేది చాలా మందికి ఇష్టం ఉండదు. మీరు యూరోపియన్స్ అవనివ్వండి, US వాళ్ళు అవనివ్వండి, వేరే కంట్రీస్ వాళ్ళు అవనివ్వండి, ఇండియాలో పెడదాము, మనం ఇండస్ట్రీ యూనిట్ పెడదాము అని ఆలోచించినప్పుడు ఫస్ట్ వాళ్ళకి స్ట్రైక్ ఏది, ఇండియాలో చాలా కరప్షన్ ఎక్కువ, ఎందుకు ఇక్కడ మనకు అవసరమా, వీళ్ళతోటి మనం ఒక డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటే రెండో గవర్నమెంట్ వచ్చి ఆ డెసిషన్ మళ్ళీ రివర్స్ చేస్తున్నారు, అది ఎట్లా కుదురుతుంది అది. సో అట్లా గవర్నమెంట్ సైడ్ నుంచి అలాంటి అష్యూరెన్సెస్ ఉండి కరప్షన్ మీకు ఏమవసరం లేదు, సింగిల్ విండో క్లియరెన్స్ ఉంటుంది మీకు, మీ కరప్షన్ మేము చూసుకుంటాం, కరప్షన్ లేకుండా అని అటువంటి ఇంప్లిమెంటేషన్లో కనపడాలి. ఊరినే మాటల్లో కాకుండా చేతల్లో కనపడితే కనుక చాలా మంది వచ్చే అవకాశం ఉంది. సార్ అంటే మీకు ఏమన్నా హింట్ ఉండిందా సార్? యాక్చువల్లీ కరోనా ఫస్ట్ అక్కడ US లోనే స్టార్ట్ అయింది, మన ఇండియాలో కన్నా కూడా. అంటే చైనా నుంచి తర్వాత US లో కూడా కొన్ని కేసెస్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఏమన్నా హింట్ ఉండిందా లాక్డౌన్ వచ్చే అవకాశం ఉంటుంది, మనం అలర్ట్ గా ఉండాలి బిజినెస్ వైజ్ అనేది మీకు ఏమన్నా హింట్ అనిపించిందా కొంచెం? అంటే చైనాలో వచ్చినప్పుడు డెఫినెట్ గా అది మిగతా కంట్రీస్ కి అంత వేగంగా వ్యాప్తి చెందుతుంది, స్ప్రెడ్ అవుతుంది, ఇండియాలో అంత ఎఫెక్ట్ అవుతుంది అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు మేము కూడా డెఫినెట్గా చెప్పాలంటే. కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుని లాక్డౌన్ ప్రకటించడం, దాన్ని ఎక్స్టెండ్ చేయటం, అట్లాగే వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీన్ని ఈ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేయడంలో, తర్వాత డాక్టర్స్ పడిన శ్రమ, పోలీసు వాళ్ళు పడిన శ్రమ, అలాగే పారామెడికల్ స్టాఫ్, అట్లాగే మున్సిపాలిటీ వాళ్ళు పడిన శ్రమ, వీటన్నిటిని చూసుకోవడం వల్ల ఇండియాలో ఎఫెక్ట్ తక్కువ పడింది యాక్చువల్ చెప్పాలంటే. కాబట్టి ఇనిషియల్గా మేము అంత ఊహించలేదు ఇంత ఎఫెక్ట్ వస్తుంది దీనివల్ల, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుందని. అంటే ఇండియన్స్ మనకు కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి మనకి అని అనుకున్నాం మేము, మనకి అంత స్ప్రెడ్ అవ్వదేమో అని అనుకున్నాం. కానీ బట్ ఇప్పుడున్న రీసెంట్గా పరిస్థితి చూస్తుంటే ఆల్మోస్ట్ స్ప్రెడ్ అవడం పర్ డేనే ఆల్మోస్ట్ మీకు 4,000 to 5,000 7,000 కేసెస్ వస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ. మీకు నేను ఒక్కరోజే 127 people చనిపోయారు నేను ఒక్కరోజే. సో అది అంత తేలిక తీసుకోవడం కూడా కుదరదండి, అంత త్వరగా కూడా దీన్ని వెంటనే రూపుమాపడం కూడా కష్టం దీన్ని. సో గ్రాడ్యువల్గా ప్రికాషన్స్ తీసుకుంటా గ్రాడ్యువల్గా దీన్ని ఎకానమీని స్టెప్ బై స్టెప్ గవర్నమెంట్ పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందండి. సార్ అంటే మీ ఉద్దేశ ప్రకారం గవర్నమెంట్ నుంచి ఇటు ఇండస్ట్రీస్ కి కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాలి? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే MSMEs కూడా బాగా ఎఫెక్ట్ అయినాయండి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అవి కూడా బాగా ఎఫెక్ట్ అయినాయి బాగా. సో వాళ్ళకి కానీ జనరల్ ఇండస్ట్రీస్ పరంగా కానీ చాలా పేమెంట్స్ గవర్నమెంట్ నుంచి పెండింగ్ ఉంటాయండి. ఇప్పుడు మనకి ఇన్సెంటివ్స్ కానీ అట్లాగే గవర్నమెంట్ నుంచి రావాల్సిన పేమెంట్స్ ఉంటాయి కొన్ని, ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్కి సప్లై చేసిన ఐటమ్స్ ఉంటాయి కొన్ని, MSMEs కానీ ఇండస్ట్రీస్ కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేమెంట్స్ రిలీజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మనీ షుడ్ బి మేడ్ అవైలబుల్ టు ద పీపుల్. మనీ ప్రజల దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బు ఖర్చు పెడతానికి ప్రయత్నం చేస్తారు ప్రజలు. ప్రజల దగ్గర డబ్బు లేనప్పుడు ఖర్చు పెడతానికి ప్రయత్నం చేయరు వాళ్ళు. సో మనీ షుడ్ బి మేడ్ అవైలబుల్ టు ది పీపుల్. అండ్ ఆల్సో క్రెడిట్ లెండింగ్ హ్యాస్ టు బి దేర్. MSMEs కానీ ఇండస్ట్రీస్ కానీ క్రెడిట్ లెండింగ్ బాగా ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నారు. క్రెడిట్ ఇవ్వాలంటే కనుక ఈ బ్యాంకింగ్ సిస్టమ్ దెబ్బతింటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది బ్యాంక్స్లో క్రెడిట్ తీసుకోవాలంటే. ఆ క్రెడిట్ లెండింగ్ కనుక కొంచెం ఈజీగా చేస్తే కనుక చాలా మంది ముందుకొచ్చి కొత్త ఇండస్ట్రీస్ పెట్టాలన్నా కానీ ఉన్నవాళ్ళు ఎక్స్పాండ్ చేయాలన్నా కానీ అవకాశం ఉంటుందండి. తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ ఒకటి తగ్గించాలండి. మనకి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువ ఇండియాలో. తర్వాత మార్ట్గేజ్
రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మీకు ఎంఎస్ఎంఈస్ వాళ్ళు మార్టిగేజ్ చేయలేరు పాపం. వాళ్ళు 5 కోట్లు 6 కోట్లు ఎక్కడ కావాలంటే కనుక వాళ్ళు 5 కోట్ల వర్త్ ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి మార్టిగేజ్ చేస్తారు వాళ్ళు? అందులో డబ్బులు అడుగుతున్నారు. ఇప్పుడు 5 కోట్లు కావాలంటే 10 crores వర్త్ ప్రాపర్టీస్ మార్టిగేజ్ చేయమంటున్నారు. అంత ప్రాపర్టీస్ ఎక్కడ ఉంటాయి వాళ్ళకి చెప్పండి? సో మీకు ఇవన్నీ తర్వాత ఇంకోటి జిఎస్టీ కొన్నిట్లో జిఎస్టీ రేట్లు కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ టు బూస్ట్ ద డిమాండ్. టెంపరీగా ఒక డిమాండ్ బూస్ట్ చేయాలంటే కనుక జిఎస్టీ రేట్స్ తగ్గించడం, తర్వాత డిఫర్మెంట్ ఆఫ్ ట్యాక్సెస్, కొన్ని స్టాట్యుటరీ పేమెంట్స్ ఉంటాయి, కొన్ని ట్యాక్సెస్ అని, తర్వాత రెంట్స్ అని, అవన్నీ డిఫర్ చేయడం, తర్వాత ఏవియేషన్ ఫ్యూయల్ని కూడా జిఎస్టీ పరిధిలోకి పట్టుకొచ్చి దానికి కూడా జిఎస్టీ రేట్ తగ్గిస్తే కొంచెం ఫ్లైట్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వరల్డ్ ఓవర్ మొత్తం ఏవియేషన్ సెగ్మెంట్ అంతా చాలా లాస్లో రన్ అయ్యే పరిస్థితి. అసలు మామూలుగానే వరల్డ్లో ఇప్పుడు 60 to 70% ఎయిర్లైన్స్ లాస్లో రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా బ్యాడ్ సిచ్యువేషన్ అయిపోయిందండి ఇప్పుడు బాగా. అందువల్ల ఈ కన్సంప్షన్ బూస్ట్ చేయాలంటే కనుక మీకు డెఫినెట్గా మనీని అవసరమైతే ప్రింట్ చేయాలి. మనం ఏదో ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పి ఆలోచించి చేస్తాం, కానీ అమెరికాలో ప్రింట్ చేస్తారు. అమెరికాలో దే ప్రింట్ మనీ టు అడ్రస్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో మనం కూడా అటువంటి చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో వాళ్ళకి కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు ఇవన్నీ మళ్ళీ బూస్ట్ అందుకోవాలంటే కనుక కొంత బిల్డర్స్ కూడా కొంత ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి జిఎస్టీ కూడా కొంచెం తగ్గించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కూడా క్రెడిట్ అవైలబిలిటీ కొంచెం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి కూడా. అట్లా జనరల్ కన్స్ట్రక్షన్ కూడా మీకు ఓవరాల్గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అనుకుంటే స్టీల్ కానీ సిమెంట్ కానీ కన్సంప్షన్ బాగా జరుగుతుంది. అట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది బాగా మీకు. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలంటే మీకు గవర్నమెంట్ నుంచి ఫండింగ్ రావాలండి, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కువ పుష్ రావాలి వాళ్ళకి. అప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటే కనుక మనీ ఫ్లో అవుతుంది, మీకు టాప్ నుంచి కిందకి మనీ ఫ్లో అవుతుంది. మీకు ఆ మనీ ఫ్లో అయినప్పుడు వెన్ పీపుల్ హ్యావ్ మనీ దెన్ దే విల్ స్టార్ట్ పర్చేసింగ్, దెన్ దే విల్ హ్యావ్ పర్చేసింగ్ పవర్, దెన్ గవర్నమెంట్ ఆల్సో విల్ గెట్ రెవెన్యూ. అట్లా కన్సంప్షన్ లెవెల్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సార్, ఈ కోవిడ్ ని అవకాశంగా తీసుకుని నిత్యావసర వస్తువులు ఎంత పెంచద్దు అని కేసీఆర్ గారు చెప్పినా కూడా చాలా పెరిగిపోయాయి సార్. ఇప్పుడు హోల్సేల్ మార్కెట్ అంటున్నారు మెట్రోకి. మొన్న ఈ మధ్య మెట్రోకి వెళ్ళి నిత్యావసర వస్తువులు పప్పులు అవి తెచ్చుకున్నాను పెడితే 10,000 రూపాయలు బిల్ అయితే 1,800 రూపాయలు జిఎస్టీ వేశాడు సార్. ఇదేంటంటే మేడం మేము అక్కడి నుంచి సామాన్ తీసుకోవడానికి ఇప్పుడు ఇంకా రేట్లు పెంచారు అంటున్నాడు. మనం ఏం అడుగుతాం ఇంక వాడిని? సార్, ఇలాంటి హోల్సేల్ మార్కెట్స్ లో కూడా వాళ్ళు ఇంతింత జిఎస్టీలు ఇంతింత రేట్లు పెరిగి ఇప్పుడు 90 రూపాయలు కందిపప్పు అయితే 130 రూపాయలు కందిపప్పు అమ్మాడు వాడు. ఎందుకు అని అంటే మాకు సప్లై లేదండి, ట్రాన్స్పోర్టేషన్ మాకు ఎక్కువ తీసుకుంటున్నారు అని. సో ఇలాంటి ఇష్యూస్ మీద, ప్రజల నిత్యావసర వస్తువుల మీద ప్రభుత్వం అసలు పట్టించుకుంటోంది చెప్తున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. దీని మీద మీరేమైనా అనుకున్నారా సార్? యాక్చువల్లీ ఇలా ఉంటే బాగుంటుంది అంటే జనరల్ గా కూడా ఇండియాలో ఎక్కువ సఫర్ అయ్యేది మిడిల్ క్లాస్ అండి. మీకు లోవర్ క్లాస్ వాళ్ళకి బెనిఫిట్స్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఆ స్కీమ్స్ అని ఈ స్కీమ్స్ అని బెనిఫిట్స్ ఉంటాయి. అట్లాగే రిచ్ పీపుల్కి ఎప్పుడు ఇబ్బంది ఉండదు. మీకు కోవిడ్ డౌన్ ఉండి నాన్ కోవిడ్ డౌన్ ఉండి వాళ్ళు 18% కాకపోయినా 28% అయినా పే చేస్తారు. వాళ్ళు మ్యాక్సిమం సఫర్ అయ్యేది లోవర్ క్లాస్ సాలరీడ్ ఎంప్లాయీస్, అలాగే మిడిల్ క్లాస్ పీపుల్. ప్రతి గవర్నమెంట్ లో సఫర్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ కరోనా ఇష్యూలో కూడా మ్యాక్సిమం సఫర్ అవుతుంది కూడా వాళ్ళే. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఇష్యూ ఏంటంటే ఇప్పుడు అసలే రెవెన్యూ తగ్గింది, మళ్ళీ మీరు ఇంకా జిఎస్టీ తగ్గించమంటారు, ఇంకా మా రెవెన్యూ ఇంకా తగ్గిపోతుంది కదా అని వాళ్ళ ఆలోచన ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే ప్రస్తుతం కనపడుతున్నట్లు క్రూడ్ ఆయిల్ ధర బాగా తగ్గిందండి. ప్రస్తుతం ఆల్మోస్ట్ $30 వచ్చేసింది ఇప్పుడు బాగా. అంటే కన్సంప్షన్ లేదని కాదు, వాళ్ళు కూడా అక్కడ ఒపేక్ లో కూడా వాళ్ళకి తేడాలు రావటం, రష్యా తోటి మిగతా కంట్రీస్ కి తేడాలు రావటం, అట్లా రేట్ తగ్గింది యాక్చువల్గా. అది అఫ్ కోర్స్ ఒక టైం కన్సంప్షన్ తగ్గింది అనుకోండి బాగా, అది కూడా కారణం ఉంది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రజల దగ్గర డబ్బు ఉండే ఏర్పాటు చేస్తే పర్లేదండి. వాళ్ళు మీరు జిఎస్టీ ఉన్నా కానీ పర్లేదని కొంటారు జనం. వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర కొనడానికి అవకాశం ఉంటుంది. అట్లా మీరు అన్నట్టు జిఎస్టీ రేట్ కూడా తగ్గించాలి. కొన్ని స్లాబ్స్ టెంపరీగా కొంచెం కన్సంప్షన్ బూస్ట్ చేయాలంటే కనుక కొన్ని స్లాబ్స్ తగ్గించాలి జిఎస్టీ డెఫినెట్గా. అప్పుడే జనం ముందుకు వస్తారు కొనడానికి. ఏదైనా ఐటమ్ బాగుంది, నచ్చింది, బట్ ఇంత ప్రైస్ ఉందేంటి, దీనికి ఇంత జిఎస్టీ ఉందని ఆలోచించేటప్పుడు కొంచెం తగ్గించారనుకోండి, డెఫినెట్గా వాళ్ళు కొనడానికి అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు 30% స్టాఫ్ తోటి ఆఫీసెస్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పాను అన్నారు కదా. సో మీరేం చేద్దాం అనుకుంటున్నారు సార్ ప్రెసెంట్? అంటే మేము కూడా 33% స్టాఫ్ తోటి ఆపరేట్ చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ వీక్ నుంచి. మా ప్లాంట్స్ హైదరాబాద్లో ప్లాంట్స్, చెన్నై ప్లాంట్స్ మా ఓపెన్ అయినాయి ఆల్రెడీ.
with minimum manpower 25 to 30%. But of course we are following all the safety precautions, safe operating procedures అన్ని ఈ కరోనా వైరస్ ఉన్నప్పుడు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో వాటికన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం మేము ప్రికాషన్స్. సో డెఫినెట్గా రెవెన్యూ ఎఫెక్ట్ అవుతుందండి. ఇప్పుడు మేము ఇంతకుముందు 3 షిఫ్ట్లు రన్ చేసిన ప్లాంట్లు ఇప్పుడు 1 షిఫ్ట్ రన్ చేస్తున్నాం మేము. సో ఇంకా ఇది ఒక లైన్లో రావడానికి టైం పడుతుందండి సార్. మాకు ట్రక్స్ అవైలబిలిటీ కానివ్వండి, రా మెటీరియల్ అవైలబిలిటీ, అట్లాగే కన్జ్యూమర్స్ అవైలబిలిటీ, ఇవన్నీ సప్లై చైన్స్ అన్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అట్లాగే కస్టమర్స్ కూడా మరి కొంతమంది ఆర్డర్స్ కొంతమంది పోస్ట్పోన్ చేయొచ్చు, హోల్డ్ చేయమనొచ్చు, కొంతమంది ఆగమనొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు ఆర్డర్స్. ఇటువంటి కొన్ని సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేయాలి, తప్పదు మాకు అది. సో అవి ఎట్లా ఫేస్ చేయాలంటే అనేది మేము ఆలోచిస్తున్నాం ప్రస్తుతం. సో ప్రస్తుతానికి మాత్రం ప్లాంట్స్ ఓపెన్ అయినాయి, ఒక షిఫ్ట్లో రన్ చేస్తున్నాం. అట్లాగే ఎంప్లాయీస్లో ఇంజనీరింగ్ సర్వీసెస్ వాళ్ళు మాత్రం ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు వాళ్ళు. సో మిగతా వాళ్ళు నెక్స్ట్ వీక్ నుంచి ఒక 30% ఆఫీస్కి వస్తారు ఇక్కడికి. సో ఇట్స్ ఏ రికవరీ ప్రాసెస్ అండి. టైం పడుతుంది ఎవరికైనా కానీ. చాలా కంపెనీస్, కొన్ని ఇండియాలో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా రికవర్ అవ్వాలి, కొంచెం వాళ్ళు నార్మల్ లెవెల్ ఆఫ్ రెవెన్యూ కానీ నార్మల్ లెవెల్ ఆఫ్ ప్రాఫిటబిలిటీకి రావాలంటే కనుక కనీసం 1 సంవత్సరం పడుతుంది. సార్, ఎంత 33% ఎంప్లాయీస్ ని మనం ఎంప్లాయీస్ తో మనం మొదలు పెట్టినా ఆ 33% ఆఫీస్ లో వాళ్ళు అటు తిరుగుతారు, ఎవరికి ఉందో లేదో మనం చెప్పలేము. సో ఇలాంటి కండిషన్స్ లో మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సార్? అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఒకటి, ఒకరికి కూర్చుంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఒకటి, అట్లాగే ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ తోటి టెంపరేచర్ చెక్ చేయడం కానీ, అట్లాగే వాళ్ళు చేతులకి హ్యాండ్ శానిటైజర్స్ వాడటం, అట్లాగే మాస్క్ వాడటం, మొహానికి మాస్క్ వాడటం, అట్లాగే మీకు కామన్ ప్లేసెస్లో ఎక్కడైతే టచ్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ శానిటైజ్ చేయటం, అలాంటి జాగ్రత్తలు మేము తీసుకుంటున్నామండి. తర్వాత ఫిజికల్ మీటింగ్స్ కూడా అవాయిడ్ చేస్తున్నాం. ఇప్పుడు అన్ని జూమ్ ద్వారా కానీ లేకపోతే గూగుల్ హ్యాంగ్అవుట్స్ ద్వారా కానీ మేము మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో అట్లా ఫిజికల్ మీటింగ్స్ అవాయిడ్ చేయటం, ఫిజికల్ మీటింగ్ ద కస్టమర్స్ డైరెక్ట్లీ ఫిజికల్కి వెళ్ళి కలవటం, లేకపోతే ట్రావెల్ అవాయిడ్ చేయటం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము ప్రస్తుతానికి. ఈవెన్ ప్లాంట్లో కూడా చాలా తక్కువ మ్యాన్ పవర్ కాబట్టి ఒకరికొకరు డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, ఈ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్ని ప్రాసెస్లన్నీ ఫాలో అవటం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయటం, ఇవన్నీ కంపల్సరీ చేస్తున్నాడు. సార్, ఇప్పుడు కూడా రైతు బజార్లో కానీ కొన్ని నిత్యావసర వస్తువుల దుకాణాల దగ్గర కానీ ప్రజలు అసలు మినిమం డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు అని చెప్పని న్యూస్ లో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు కూడా సిచ్యువేషన్ అర్థం కాకుండా రోడ్ల మీదకి సేఫ్టీ మెజర్స్ కూడా లేకుండా వచ్చేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో కూడా. అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలండి ఎవరికైనా సరే. ఇప్పుడు మనం ఎంతమందిని కంట్రోల్ చేస్తారు చెప్పండి? పోలీస్ వాళ్ళైనా పాపం వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు పాపం రిస్క్ చేసి, వాళ్ళ లైఫ్ రిస్క్ చేసి, డాక్టర్లు కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ వాళ్ళ లైఫ్ రిస్క్ చేసి మరీ పాపం వాళ్ళు ప్రజలను కాపాడదామని వస్తుంటే కనీసం దాని గురించి ఆలోచించాలి. కనీసం ఈ లోపు లిక్కర్ షాప్స్ ఓపెన్ చేశారు. లిక్కర్ షాప్స్ ఓపెన్ చేయడం వల్ల అసలు ఎగబడి జనాలందరూ కిలోమీటర్ల తరపున క్యూలు, అది కూడా రేట్లు పెంచి జనాల్ని అసలు చాలా ఘోరమైన, అసలే జనాల దగ్గర డబ్బులు లేవంటే మళ్ళీ వాళ్ళ దగ్గర దోపిడీ చేసే పద్ధతిలో 80%, 75% రేట్లు పెంచి మద్యం అమ్మటం అనేది అమానుషం అది. సో ప్రజల్లో అది రావాలండి ఆ ఫీలింగ్. ఇప్పుడు ఎంత గవర్నమెంట్ ఎన్ఫోర్స్ చేస్తుంది చెప్పండి? 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో మన పోలీస్ ఫోర్స్ ఎంతమంది? వాళ్ళకి వేరే డ్యూటీస్ ఉంటాయి, రకరకాల డ్యూటీస్ ఉంటాయి. వాళ్ళకి ఎంతమందిని కంట్రోల్ చేయగలరు? ఇప్పుడు చాలా చాలా చక్కగా చేసుకుంటూ వచ్చారు. చాలా మంది ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేశారు ఇప్పుడు దాకా. ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు ఇప్పుడు దాకా. కానీ ఇప్పుడు ఇంకా కొంచెం ఇంపార్టెంట్ పీరియడ్ ఇది, ఒక 15 days 20 days చాలా ఇంపార్టెంట్ పీరియడ్ కాబట్టి ఈ పీరియడ్లో కొంచెం బాగా డిసిప్లిన్డ్గా ఉంటే బెటర్ నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ సార్. నేను యాక్చువల్లీ అదే నెక్స్ట్ పాయింట్, అది ఈ మధ్య ఉంది అడుగుదాం అనుకున్నాను, మీరే దాన్ని కవర్ చేస్తారు. రియలీ సార్, ఆల్ ఓవర్ గా మీరు చాలా ఇష్యూస్ చాలా ఓపెన్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. ఫైనల్ గా ఈ సిచ్యువేషన్ లో కూడా బయటకి వచ్చేసే వాళ్ళకి మీ మాటగా ఒకటేమో చెప్తారు? ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ, అట్లాగే మన రాష్ట్రం, మన దేశం, వీళ్ళందరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందండి. మనం ఒక్కసారి కనుక ఒక ఇంట్లో కానీ, ఒక సొసైటీలో కానీ, ఒక కమ్యూనిటీలో కానీ ఎవరికైనా వస్తే కనుక మనం సోషల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఫిజికల్గా కానీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అవన్నీ ఆలోచించి ఇప్పుడు ఇది ఒక సంఘటితం అవ్వాల్సిన సమయం ఇది. దేశం అంతా ఒక సంఘటితం అయ్యి ఒక డిసిప్లిన్డ్గా ఉండి మనందరి గురించి ఎంత గవర్నమెంట్స్ ఎంత కష్టపడుతున్నాయి అని ఆలోచించి మన బాధ్యత మనం నిర్వర్తించాల్సిన అవసరం ఉందని నా సలహా. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. ఐఎమ్ సో సారీ, కొంచెం హాఫ్ అన్ అవర్ తీసేసుకున్నాను, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.